తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్న చంద్రబాబు, కొండపై గోవింద నామస్మరణే వినిపించాలన్న సీఎం. టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, ఉత్తర్వులు జారీ చేసిన తిరుమల ఈవో. అమరావతికి త్వరలో కొత్త రైల్వే లైన్, నిధులు మంజూరు కాగానే ప్రారంభిస్తామన్న రైల్వే జీఎం. రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్ఎస్ రైతు ధర్నా, ప్రభుత్వం బేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్. జల దిగ్బంధంలో ఏడుపాయల వనదుర్గ ఆలయం, సింగూరు ప్రాజెక్టు వరదతో చుట్టుముట్టిన నీళ్లు. శంషాబాద్ ఉట్పల్లిలో దారుణం, కుటుంబ కలహాలతో తండ్రిని నరికి చంపిన కొడుకు. రాజకీయాలకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుడ్ బై, కీలక నిర్ణయం తీసుకున్న ఎంపీ పురంధేశ్వరి భర్త. తెలుగు రాష్ట్రాల్లో బగ్గుమంటున్న కూరగాయల ధరలు, ఇబ్బందులు పడుతున్న సామాన్య జనం. మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పినా తగ్గేదే లేదు, పరువు నష్టం దావాను ఉపసంహరించుకోనన్న నాగార్జున. నేడు కందుకూరులో బీఆర్ఎస్ ధర్నా, రుణమాఫీపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిరసన. నేడు నల్గొండ జిల్లాలో పొంగులేటి పర్యటన, తిరుమలగిరిలో రెవెన్యూ అధికారులతో మంత్రి సమీక్ష. నేడు కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి జయంతి, ట్యాంక్ బండ్పై విగ్రహానికి నేతలు నివాళి. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం, కూతురు గాయత్రి గుండెపోటుతో మృతి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న ఓటింగ్. దండకారణ్యంలో మరోసారి భారీ ఎన్కౌంటర్, ఎదురు కాల్పుల్లో 36 మంది మావోలు మృతి. ముంబైలో ఎన్సీబీ నేత హత్య, పదునైన ఆయుధంతో పొడిచి చంపిన దుండగులు. ఛత్తీస్గఢ్లో దేశ చరిత్రలో రెండో అతిపెద్ద ఎన్కౌంటర్, నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తుపాకుల మోత. విపత్తు నిర్వహణకు తమిళనాడు ప్రభుత్వ చొరవ, చెన్నై వ్యాప్తంగా అధునాతన పరికరాలు ఏర్పాటు. మహారాష్ట్ర సచివాలయంపై నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్, ధన్గర్లకు ఎస్టీ హోదాని వ్యతిరేకిస్తూ ఆత్మహత్యాయత్నం. స్వదేశీ ఆయుధాలకు భారత వాయుసేన ప్రాధాన్యం, ఉత్పత్తిలో చైనా స్థాయిని అందుకోవాలన్న సేనాధిపతి. ఆఫ్రికా దేశం బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదుల కిరాతకం, గంటల్లో 600 మందిని ఊచకోత. సెబీ చీఫ్ మాధవీపురి భట్ చుట్టూ వివాదం, సమన్లు జారీ చేసిన పార్లమెంటరీ ప్యానెల్. ఉప్పల్లో 12న భారత్ బంగ్లా మధ్య టీ20 మ్యాచ్, ఆన్లైన్లో ప్రారంభమైన టికెట్ల విక్రయం. కివీస్ పై ఓటమితో భారత అమ్మాయిలకు భారీ దెబ్బ, సంక్లిష్టంగా మారిన టీమిండియా సెమీస్ సమీకరణలు.